హలనేని శేషరావు మంచి కోరేటువంటి వాళ్ళు, సమాజ శ్రేయస్సు కావాలనుకునేటువంటి వాళ్ళు, విజనరీస్, వీళ్ళు ఎప్పుడు పిచ్చోళ్ళనే కనిపిస్తూ ఉంటారు. అందుకే అసలు భూమి ఆకర్షణని కనుగొన్నటువంటి ఐన్స్టీన్ లాంటి వాళ్ళని పిచ్చోళ్ళ కింద చూశారు. కాబట్టి మేధావుల్ని పిచ్చోళ్ళ కిందనే చూస్తూ ఉంటారు చాలామంది ఎక్కువగా. అది మన చరిత్ర చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారు కొంతమందికి. ఎందుకు పిచ్చోడనంటే P4 అనేది ఒక పిచ్చ ఆలోచన అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఆ భావించేటువంటి వాళ్ళలో రాధాకృష్ణ గారు కూడా ఉండడం అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, 10% బాటంలో ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అని అంటే దాన్ని కసరత్తు చేయకుండా, దాని గురించి మంచి చెడులు ఆలోచించకుండా, రాబోయేటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా తెలియకుండా ఆయన చెయ్యరు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇది చెప్పగలుగుతున్నాను అని అంటే, నాకు తెలిసి నేను గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో రిపోర్టర్గా పనిచేసేటప్పుడు ఒక న్యూస్ పేపర్లో, అందులో పాపులర్ న్యూస్ పేపర్లో నేను పనిచేసేటప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 90sలో డ్వాక్రా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. డ్వాక్రా, ఈ డ్వాక్రాని తీసుకొచ్చినప్పుడు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని దూషించారో నేను చెప్పగలను. ఆ పదాలు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన్ని ఇన్ని రకాలుగా దూషించారు. అన్ని రకాలుగా దూషించడంతో పాటు డ్వాక్రా మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడారు. ఈయన కాపురాలు చేసుకునేవాడు, కాపురాలను కూల్చేయడానికి పెడుతున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో, అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మహిళల్ని బయటికి తీసుకొస్తే అసలు ఇంక కాపురాలు నిలబడతాయా? మహిళలను బయటికి తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? అసలు వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తే ఏమన్నా ఉందా? ఇలా మాట్లాడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడినటువంటి వాళ్ళు. నేను క్షేత్రస్థాయిలో నేను చూశానండి. నేను అప్పుడు గుంటూరులో పనిచేస్తున్నాను ఒక పత్రికల్లో. అప్పుడు ఆవిడ కొల్లి శారద గారు మేయర్ ఉండేవాళ్ళు గుంటూరు కార్పొరేషన్కి. కొల్లి శారద గారు, ఆవిడకి అన్ని మున్సిపాలిటీలకి కార్పొరేషన్కి అప్పచెప్పినట్టు ఆవిడకి కూడా అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఒక టార్గెట్, ఒక టాస్క్. అప్పుడు కమిషనర్లకు కానీ మేయర్లకు కానీ ఒక పెద్ద టాస్క్ అనమాట అది. డ్వాక్రా గ్రూపుల్ని మ్యాక్సిమం ఏర్పాటు చేయాలి. ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసి మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్ళాలి. ఇది ఆయన లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి చేయించారు. అప్పుడు మీరు నమ్మరు, డ్వాక్రా గ్రూప్లో చేరాలి అని అంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. 100కి 10 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇదంతా 10 రూపాయలు కట్టించుకొని, సభ్యత్వం లాగా డిపాజిట్ లాగా కట్టించుకొని ఇదంతా ఎగ్గొట్టడానికి గవర్నమెంట్ తినేయడానికి, చంద్రబాబు నాయుడు గారు తినేయడానికి అని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. ఇలాంటివి చాలా దారుణమైన ప్రచారాలు చేశారు డ్వాక్రా మీద. చివరికి ఇవాళ డ్వాక్రా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇవాళ మనం చూస్తున్నాం కదా, 25 సంవత్సరాల తర్వాత డ్వాక్రా మహిళలు ఇవాళ ఎంత శక్తిమంతులుగా మారారు. డ్వాక్రా మహిళలు కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. ఆ రోజు ఏ విధంగా అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని విమర్శలు కురిపించారో, అదే తరహాలో ఇప్పుడు P4 గురించి కూడా విమర్శలు చేస్తున్నారేమో అనిపిస్తుంది, అర్థం చేసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. కారణం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ని తీసుకున్నారంటే, ఒక పథకాన్ని తీసుకున్నారంటే దానికి అనుకానుకులన్నీ కూడా ఆయన కూలంకుషంగా డెప్త్కెళ్తారండి. ఆయన ఎకనామిక్స్లో ఆయన మొత్తం అసలు మంచి అవగాహన ఉంది ఆయనకి. ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం పెట్టారండి. ఈ జన్మభూమి కార్యక్రమాన్ని కూడా విమర్శించారు అప్పట్లో. జన్మభూమి కార్యక్రమాన్ని విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కడతారు డబ్బు? గవర్నమెంట్ కొంత ఇస్తుందంట, ఫుట్‌ఓవర్ వర్క్లో కొంత మనం కట్టాలంట, ఎవరు వస్తారు? ఇలాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి జన్మభూమి కార్యక్రమము ఆ రోజున ఎంత విజయవంతమైంది? దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు నోర్లు మూయించింది కదా ఆ కార్యక్రమం. సరే, ఆ విమర్శించే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. జన్మభూమి కార్యక్రమం సక్సెస్ అయ్యిందా లేదా? జన్మభూమి కార్యక్రమం ద్వారా రోడ్లు వేసుకున్నారు కదా, లింక్ రోడ్లు అని. ఆ రోజున గ్రామాలకు లింక్ రోడ్లు ఉండేవి కాదు, మరి లింక్ రోడ్లు వేయించుకున్నారు కదా. ఇంకొకటి చెప్తా, ఆయన్ని పిచ్చోడు అన్నటువంటి వాళ్ళు,
ఆయన ఇంకుడు గుంటలు దమ్ముంటే ఇంకుడు గుంటలు దమ్ముంటే ఆయన్ని పిచ్చోడు అన్నారు. ఇంకుడు గుంటలు దమ్ముంటే ఇవాళ పరిస్థితి ఏంటి? ఆయన ఆ రోజు చెప్పారు, ఇంకుడు గుంటలు ఉంటేనే మీరు హౌస్కి పర్మిషన్ ఇవ్వండి, అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే చాలామంది ఆయన విమర్శించిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 మంది ఉన్నారు విమర్శించినటువంటి వాళ్ళు. మరి ఇవాళ ఇంకుడు గుంటలు లేని కారణంగా ఒకవైపు వర్షం పడుతుంది హైదరాబాద్లో, ఇంకొక వైపు ఏమో మంచినీళ్ళ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఇది నీళ్లు తోలుకుంటున్నారు, ట్యాంకర్ 3-4 వేలు పెట్టి కొనుక్కుంటున్నారు. అదే ఇంకుడు గుంట ప్రతి ఇంటికి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి రాదు కదా. ఇక ప్రతి ఇంటికి చెట్లు వేయమన్నాడు. నీరు చెట్టు అనే కార్యక్రమం ఇప్పుడు కూడా ఉంది. అది చెట్లు వేయమన్నారు, ప్రతి ఇంటికి చెట్లు వేసి ఇంకుడు గుంట ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు ఆయన. అది ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారా? ఆ రోజున ఈ చెత్త ఆలోచన ఆయనకు వచ్చిందని చెప్పి అన్నారు. ఆ కారణంగానే ఆ కార్యక్రమం ఫెయిల్ అయిపోయింది. ఆ రోజున యంత్రాంగం కనుక ఆయన చెప్పినట్టు ఇంకుడు గుంటలు, ఈ చెట్లు నాటాలు ఇవి కనుక చేస్తుంటే ఇవాళ మనకు పొల్యూషన్ ఉండేది కాదుగా, వాటర్ ప్రాబ్లం ఉండేది కాదుగా. అలాగే డ్వాక్రా లేకపోతే ఇవాళ పరిస్థితి ఏంది? డ్వాక్రా మహిళలు స్వయం శక్తితోటి బయటకు వస్తున్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఎవరినైనా సరే సీనియర్ లీడర్స్ని అడగండి, గ్రౌండ్లో ఆ రోజున ఎంత ఇబ్బంది పడ్డారో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి టార్గెట్ కారణంగా. ఆ రోజున మహిళల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి డ్వాక్రా గ్రూపులో చేర్చి డ్వాక్రా మీటింగులు పెట్టాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా కానీ చేశారు. దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం, జన్మభూమి కార్యక్రమం ఫలితాన్ని చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే నేను పేపర్లో ఉన్నప్పుడు నేను మావోయిస్టులు ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు నక్సలైట్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను నల్లమల ఫారెస్ట్లోకి. నల్లమల ఫారెస్ట్కి వెళ్తే అక్కడ కాంటూర్ స్ట్రెచెస్ అని చెప్పి, కాంటూర్ స్ట్రెచెస్ ఏంటో తెలుసు? ఇవి కాంటూర్ స్ట్రెచెస్. ఈ కొండలు ఇలా ఉంటాయి కదా, కొండలు ఇలా ఉంటాయి. ఈ కొండల చుట్టూ కొండల్లో ఉండే రాళ్ళని గుట్టలు పోస్తే కనుక ఆ కొండ మీద పడినటువంటి వాటరు భూమిలోకి ఇంకుతుంది అనేది అది సైంటిఫిక్గా చెప్పినటువంటి మాట. అందుకని కాంటూర్ స్ట్రెచెస్ ఏర్పాటు చేశారు. అవి చూసినటువంటి నక్సలైట్లు ఆ రోజు ఐ థింక్ సుదర్శన్ గారు అనుకుంటా, ఆయన నేను ఇంటర్వ్యూ చేసింది, అప్పుడు లేరు, ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పారు, అన్న ఈ కొండ చుట్టూ రాళ్ళు పేర్చి గుట్లుగా వేయించారు, దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందన్న, దీనికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, పిచ్చి తొక్కులకి ఇతను అని అన్నారు. అదే కాంటూర్ స్ట్రెచెస్ కారణంగా భూగర్భ జలాలు పెరిగినాయి అని తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఇదంతా కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయన పిచ్చోడు అంటున్నామా, లేదంటే ఆయన పిచ్చి పని చేస్తున్నాడా? మీరు ఆలోచించాలి. ఇప్పుడు P4 అన్నారు. P4 ఏంటి? ఒకప్పుడు PPPని కూడా విమర్శించారండి. ఈ P3ని కూడా విమర్శించారు. PPP మోడ్ని కూడా విమర్శించారు. ఏంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదేంది? ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో కలిసి చేసేది ఏంది? ఇదో పెద్ద గ్యామ్లింగ్ అన్నారు దాన్ని కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? P4 అంటున్నారు. ఏంటి? పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టిసిపేషన్ అంటున్నారు. పీపుల్ పార్టిసిపేషన్ కనుక ఉంటే అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. నిజమే. దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో అనేక లోపాలు ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో యంత్రాంగం ఉంది, ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో విధానాలు ఉన్నాయి. అంతే తప్ప ఆయన ఆలోచన తప్పు కాదేమో అనిపిస్తుంది. అర్థం చేసుకోలేక ఆయన్ని పిచ్చోడు అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. 420 అన్నారు ఆయన్ని. ఆ 420 అన్నటువంటి వాళ్ళే ఇవాళ కోట్ల రూపాయలకు భూములు అమ్ముకుంటున్నారు. హైదరాబాద్లో, తెలంగాణలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఆ రోజు ఆయన్ని పిచ్చోడు అన్నారు. ఇదంతా నేను చంద్రబాబు నాయుడు గారిని పొగట్టానికో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని గొప్పోడని చెప్పడానికో కాదు. ఒక మేధావి లేదంటే ఒక విజనరీ ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో మనం అర్థం చేసుకోలేనివి ఉన్నాయా, నిజంగానే మనం అర్థం చేసుకునే కామెంట్ చేస్తున్నామా అన్నప్పుడు మనం కొంత వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి ఆ పర్టికులర్ లీడరు ఏం చెప్పారు, దాని రిజల్ట్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. మరి ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి జన్మభూమి కానీ, డ్వాక్రా కానీ, ఇంకుడు గుంటలు కానీ, నీరు చెట్టు కార్యక్రమం కానీ,
కాంటూర్ స్ట్రెచెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వల్ల రిజల్ట్ ఉందా లేదా? మరి పీపీపీ మోడ్ దీన్ని విమర్శించారు, దానివల్ల రిజల్ట్ ఉందా లేదా? అదే పీపీపీ మోడ్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది కదా. మరి P4ని మనం పిచ్చోడు చేసేటువంటి పనిగా మనం భావించాలా, లేదంటే పునరాలోచన చేయాలా మనం కూడా? దీని మీద మీరు సరైనటువంటి కామెంటు, సరైనటువంటి సలహాలు, సూచనలు ఇస్తారని నేను కోరుకుంటున్నా ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.